మల్లోపారి చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. ఇయాల శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ 3 D1 రాకెట్ను ప్రయోగించనుంది. మొత్తం మన దేశంలోనే తయారైన పరికరాలు, టెక్నాలజీతోటి ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు ఇస్రో సైంటిస్టులు. జిఎస్ఎల్వి మార్క్ 3 D1 రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5:28 శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ఎగరనుంది. దీంతో 3136 కిలోల బరువున్న GSAT-19 కమ్యూనికేషన్ శాటిలైట్ ను భూకక్షలోకి ప్రవేశపెట్టనున్నారు సైంటిస్టులు. 640 టన్నులు ఉన్న రాకెట్ 43.43 మీటర్ల ఎత్తు ఉంది. ఇందులో మొత్తం 3 దశలున్నాయి. మొదటి దశలో S-200 మోటార్లు 2, రెండో దశలో L-110 లిక్విడ్ కోర్ ఇంజిన్, మూడో దశలో 25 టన్నుల క్రయోజెనిక్ ఇంజిన్ ఉంది. జిఎస్ఎల్వి మార్క్ 3 D1 ప్రయోగం 16 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి కానుంది. ఇస్రో తయారు చేసిన రాకెట్లలో ఇదే అతిపెద్ద ప్రయోగం అంటున్నారు ఇస్రో సైంటిస్టులు. ఇంతకు ముందు ఇస్రో 2.5 టన్నుల లోపు బరువున్న ఉపగ్రహాలని అంతరిక్షంలోకి తీసుకుపోయాయి. ఈ ప్రయోగంతో ఆ సామర్థ్యాన్ని డబుల్ చేస్తుంది ఇస్రో. ఇప్పటిదాకా 3 టన్నుల ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇది సక్సెస్ అయితే 5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను కూడా మన దేశం నుంచే అంతరిక్షంలోకి తీసుకెళ్లొచ్చు. అందుకే ఇది ఒక చారిత్రక ప్రయోగం అంటున్నారు సైంటిస్టులు. All activities for the GSLV Mark 3 launch is going on at Sriharikota at 5:28. It's an important event because this will help us in putting our communication satellites from our own soil. జిఎస్ఎల్వి మార్క్ 3 కోసం 18 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నది ఇస్రో. దీనికోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. పూర్తిగా మన దేశ పరిజ్ఞానంతోనే తయారు చేసింది. ఈ రాకెట్ల కొత్త నావిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థలున్నాయి. GSAT-19 ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇది 10 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. జిఎస్ఎల్వి మార్క్ 3 తోటి భవిష్యత్తులో మనుషులను కూడా అంతరిక్షంలోకి పంపాలని చూస్తున్నది ఇస్రో.